ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క దిన లేఖన భాగం మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనము. అందరూ ఆయన్ను చూచి తొందర పడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. ఈ లేఖన భాగాల్లో నేనే, భయపడకుడి అని చెప్పిన మాట ఎవరితో? దోణిలో ఉన్న వారితో. ఎక్కడ ఉన్నారు వారు? గాలి చేత, వారు అలల చేత వారు భయపడుతున్న సమయంలో యేసయ్యను చూచి భయపడ్డారు. కారణం, ఆయన నీటిపైన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. భూతమేమో అనుకుని కేకలు వేస్తూ ఉన్నారు. సమస్యల వలయాలలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మంచి మాట, యేసయ్య మార్గంలోకి నడిపించే మాట, సమస్యకు జవాబునిచ్చే మాట మనకు అందించినప్పుడు మనం కూడా చాలాసార్లు స్వీకరించడానికి భయపడిపోతాం. ఎల్లవేళలా ఆయన నామస్మరణ కలిగిన వారముగా ఉంటే, ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించే వారముగా ఉంటే భయము లేకుండా ముందుకు సాగిపోతాం. భయపడే జీవితం యేసయ్య మనకిచ్చే జీవితం కాదు. ధైర్యంగా ముందుకు సాగే జీవితం. ఆయన అంటాడు, నేనే నేనే. ఈ నేనే అనే ఈ మాటను మరొక వచనంలో జ్ఞాపకం వస్తుందా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈ యేసయ్య వెంట అడుగులు వేసే జీవితంలో ఇకంతా ఆయనే అన్నప్పుడు భయం ఉండదు. అందులో కొంత నేను అనుకున్నప్పుడు మాత్రమే భయం. మనం ఏం చేస్తాము? మన ఆలోచనలతో, మన తలంపులతో మన అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఏదైతే ఊహిస్తామో, ఏదైతే అనుకుంటామో, ఏ తలంపులైతే మనలో ఉంటాయో వాటిని బట్టి మన జీవితాన్ని బేరీజు వేసుకొని ముందు కొనసాగడానికి ప్రయత్నం చేస్తాం. కానీ యేసయ్య మన కొరకై వేసిన ప్రణాళికలు వేరు. మన భయాన్ని తొలగించే పని మొదట చేస్తాడు. నేనే, భయపడొద్దు అంటాడు. నీ ప్రయాణం, నీ సంసార జీవితం, లేదా నీ కుటుంబ ప్రయాణం, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం, నీవు జీవిస్తున్న నీ బ్రతుకులోని ప్రతి దినం ఒకవేళ సుడిగుండాల వలయాలలో చిక్కుకొని ఉన్నప్పుడు, నీవు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ఆహ్వానించగలిగే మనసు కలిగిన వారంగా మనం ఉండాలి. ఆయన చూస్తూ భయపడిపోతే ఆ భయాన్ని అధిగమించేవానిగా రాలేదు, కానీ ఆయన మన భయాన్ని పోగొట్టేవానిగా మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవునిగా ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ చక్కని మాటను హృదయాల్లో దాచుకునే వారంగా ఉందాం. భయాన్ని కాదు హృదయంలో దాచుకునేది ధైర్యాన్ని. ఆ ధైర్యాన్ని మారు పేరు యేసయ్యే. ఆయన పాపమును మన నుండి దూరపరిచి మరణానికి ముందు నిలిచి మరణపు ముళ్ళును విరిచిన విజయ వీరుడు ఆయన. ఆ యేసయ్యకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. నీవు మునిగిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు లేపగలడు, నిలబెట్టగలడు. ధైర్యము చెడి చచ్చిన స్థితిలో ఉంటున్నప్పుడు జీవాన్ని నింపి ధైర్యంగా శత్రువుతో పోరాడగలిగిన గట్టి బలాన్ని ఇవ్వగలడు. ఆ యేసయ్యను ఆశ్రయించడం జీవితాన్ని అప్పచెప్పుకోవడం చాలా సెక్యూర్ లైఫ్గా ముందుకు కొనసాగడం. ఆత్మీయ జీవితాన్ని బలపరిచే యేసయ్యతో అడుగులు ముందుకు వేద్దాం. ఆయన చూచినప్పుడు భయపడే వారం కాకుండా ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించే వారంగా కొనసాగుదాం. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ సమస్యల వలయాలలో ఉన్నావో, నీ మనసుకు కష్టపెడుతున్న కార్యాలు ఎన్ని ఉన్నవో, దయచేసి ఆ సమస్యల పైన మనసు పెట్టి నిన్ను నీవు భయభ్రాంతులకు గురి చేసుకునే స్థితిలోకి దిగజారిపోకు. మానసికంగా, శారీరకంగా చాలా కృంగిపోతాం.
అపవాదికి కావలసినది అదే. మనము శారీరకంగా, మానసికంగా కృంగిపోతే ఆత్మీయతలో కూడా మనము బలహీనపరచబడతాం. అట్టి బలహీనతలోకి రాకుండా ఉండటానికి మనం ఆత్మలో బలంగా నిలబడగలిగితే శారీరక రుగ్మతలను కానీ ఎటువంటివి వచ్చినను వాటి నుండి బహుబలంగా నిలబడతాం. భయము లేకుండా నిలబడతాం. ఎందుకు భయం లేకుండా నిలబడతాం? ఆయన మనకు తోడుగా ఉన్నాడని, మనల్ని నడిపిస్తున్నాడని, సమస్యలు తీరుస్తాడని, బలంతో నింపిని మన యొక్క బ్రతుకును ఇంకా అందంగా తీర్చిదిద్దుతాడన్న నమ్మకము ఆయన పైన కలిగిన వారంగా ఉంటాం కాబట్టి భయపడకుండా సాగిపోతాం. భయాన్ని తొలగించే యేసయ్యను కలిగి ఈ దినాన ముందుకు కొనసాగుదాం. నీ ప్రయాణంలో ఒడిదుడుకులన్నిటినీ తీసివేయగలిగిన సమర్థుడు ఆయన. నీటిపైన నడిచిన వాడు నిన్ను ఈ నేలపైన నడిపించడా? నీటిపైన ఆయన నడిచి చూయించిన వాడు అనేకుల ముందు నీ సమస్యల పైన నడుస్తూ వాటిని అణగదొక్కుతూ వాటిని కాళ్ళ క్రింద త్రొక్కే విధంగా దాసోహం చేస్తూ నిన్ను నడిపించడా? నడిపిస్తాడు. బలం కలిగిన దేవుడు ఆయన. విశ్వసించిన వారికి అనేకమైన మేళ్లను, ఆశీర్వాదాలను, గొప్ప కార్యాలను జరిగించే దేవుడు ఆయన. ఆయన పట్టుకొని ఆయన పైన విశ్వాసం ఉంచి నమ్మకమైన స్థిరమైన అడుగులు వేస్తూ భయము లేకుండా ముందుకు సాగిపోదాం. నీ చుట్టూ ఉన్న మనుషులను బట్టి ధైర్యం తెచ్చుకోకు. నీకున్న బలగాన్ని బట్టి, బంధువులను బట్టి, స్నేహితులను బట్టి బలమని అనుకోకు. ఒక దినాన వారు నట్టేట ముంచిపోతారు. వారు ఒక దినాన వారి మాటను మార్చేస్తారు. ఆయన మాట మారదు ఆయనది. ఆయన మాట ఇచ్చి వెనక్కు తీసుకునేవాడు అసలు కాదు. ఆ యేసయ్యను ఈ దినాన, అయ్యా నేను బలహీనంగా ఉన్నాను, భయపడేవానిగా ఉన్నాను, అయ్యా నీవు నాతో రావా, నాలో నీవు ఉండవా, నన్ను నీ యొక్క సన్నిధానం రెక్కల కింద దాచుకొని నా బ్రతుకు ప్రయాణాన్ని చివరి వరకు నడిపించవా అంటూ అప్పచెప్పుకుందాం. నీవు అపజయంతో కొనసాగుతున్నా విజయంతో ముందుకు కొనసాగే నమ్మకమైన జీవితాన్ని ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఎక్కడైనా పడిపోయిన స్థితిలో ఉంటే బహుబలంగా లేవనెత్తుతాడు. నీ జీవిత ప్రయాణాన్ని నీవు ముందు కొనసాగించడానికి నీవు పిరికితనం కలిగిన వాడుగా అధైర్యంతో నువ్వు ఆగిపోయిన స్థితిలో ఉంటే నిన్ను పరిగెత్తే స్థితిలోకి, బహుబలముగా సమస్యలను ఎదుర్కొనే నమ్మకమైన స్థితిలోకి ఆ యేసయ్య నడిపిస్తాడు. ఈ ఉదయం ఆయనతో కలిసి అడుగులు వేయటానికి సిద్ధపడి ముందుకు వెళ్ళి ఆయన చేయి పట్టుకొని నడుద్దాం. నమ్మకమైన గొప్ప విజయాలను మన బ్రతుకుల్లో ఆయన ఇస్తాడు. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య మీకే వందనాలు. దేవా, మేము చాలాసార్లు ధైర్యము చెడిన వారముగా, పిరికి వారముగా అనేక సార్లు మా సమస్యలను చూస్తూ మేము భయపడిపోతున్నాం. నీవు మా సమస్యలకు జవాబిచ్చేవానిగా మా దగ్గరికి వచ్చినా కొన్నిసార్లు మేము గ్రహించలేకపోతున్నాం. నా తండ్రి, చక్కటి సమాధానాన్ని ఇచ్చేవాడును నేనే అంటున్నావు. నా తండ్రి, నీ సమస్యలను తీర్చేవాడును నేనే అంటున్నావు. అయ్యా, నీ యొక్క మార్గంలో నమ్మకముగా, నీ వెలుగులో నమ్మకముగా కొనసాగుటకు మాకు సహాయం దయచేవా. నాయన, నిన్ను నమ్ముకొని మేము ఈ జీవితంలో ముందు కొనసాగుతుండగా నాయన ఓటమి లేకుండా విజయంతో అడుగులు ముందుకు వేయటకు సహాయం దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే అయ్యా ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఏ కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారో, బయటికి చెప్పలేని బాధకరమైన అతన్ని కన్నీటి పెడుతున్న నాయన కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారో అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను దేవా. బలమివ్వవా, శక్తినివ్వవా దేవా. నీ యొక్క సన్నిధానంలోని నాయన ధైర్యముతో బిడ్డల్ని ముందు కొనసాగుటకు నీ కృపలో భద్రపరిచి అయ్యా పిరికితనంతో ఉన్న అనేకులకు ధైర్యం ఇచ్చే ధైర్యవంతులుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ నాయన వినిన ఈ యొక్క వాక్యము మా యొక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ చిన్ని వీడియోస్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే నా తల్లి ఆత్మీయమైన మేలులు పొందుకుంటున్నారో అటు బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇంకా అనేక మంది నాయన ఈ యొక్క వాక్యాన్ని వినుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ నీలో బలం పొందుకొని ముందు కొనసాగే నమ్మకమైన జీవితాన్ని
అనుగ్రహించమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.